ఎదురైన సమస్య. దాన్ని బీజేపీ అధినాయకత్వం పట్టించుకుసావాలి. ఆ ఫలితం రాహుల్ గాంధీకి ఫెచ్చింగ్ అయింది అక్కడ. దానికి తోడు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే రుణమాఫీ చేశారు వ్యవసాయదారులకు. రుణమాఫీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆంధ్రాలో కూడా చాలా మందికి 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఉన్న వాళ్ళు కూడా మాఫీ అయింది. అదేంటంటే దాదాపు కార్పొరేట్ సంస్థలు 70,000 కోట్ల, ఇదే 2.5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు బాకీల్ని వైండ్ ఆఫ్ చేశారు. అప్పుడు ఎందుకని ఈ మన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బోల్డ్ అంతమంది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు 1,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బులతోనే వాళ్ళు ఎన్నికల్లో 2004 తర్వాత 2009 ఎన్నికల్లో చేసింది, వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టింది. ఆ టైంలో ఆ ఇంపాక్ట్ బాగా పనిచేస్తే, అంటే 2004 తర్వాత ఏం చేస్తే కాంగ్రెస్ మన వాళ్ళందరినీ వెల్ సెటిల్డ్ చేస్తే కానీ సక్సెస్ కాలేము, ఆర్థికంగా వెల్ సెటిల్డ్ చేద్దామని మీకు అనేక మంది, మీరు అంతకుముందు కాంగ్రెస్ నాయకులు అంటే హుందాగా గౌరవనీయంగా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, వ్యాపారాలు ఇట్లాంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి వాళ్ళకి కాంగ్రెస్ డబ్బులు ఎందుకు ఇచ్చింది? వాళ్ళకే ఆ గనులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టినే కదా వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పింది, ఒకప్పుడు పిసిసి చీఫ్కి పెట్టడం కానీ ఆయన్ని. అట్లాగే అనేక మంది కాంగ్రెస్ తరపున చేసినప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయినా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అందరూ ఆస్తిపరులే కదా. వాళ్ళు ప్రభుత్వం నుంచి దోచుకోవడమో లేకపోతే జనం మీద సంపాదించుకోవాలనుకునే క్యారెక్టర్లు కాదు, వ్యాపారాలు అయ్యి ఉంటాయి, ఆ వ్యాపారాల మీద ఆదాయంతో వాళ్ళు బ్రతుకుతుంటారు. కరప్షన్ కాన్సెప్ట్ ఉండేది కాదు. అయితే కాంగ్రెస్ మొత్తం